అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి హెచ్ఆర్‌కే స్టూడియో ప్రెజెన్స్ అంట. ఇండిపెండెంట్ ఫిల్మ్ కాస్టింగ్ కాల్ అంటున్నారు. వీళ్ళకి హీరోయిన్ కావాలంటే అండి 20-25 సంవత్సరాలలోపు వాళ్ళు. హీరోయిన్ ఫ్రెండ్స్ కావాలంటే 20-25 సంవత్సరాలలోపు వాళ్ళు. హీరో ఫ్రెండ్స్ కావాలంటే 20-28 సంవత్సరాలలోపు వాళ్ళు. మెయిన్ విలన్ కావాలంటే 45-55 సంవత్సరాలలోపు వాళ్ళు. విలన్ కొడుకు కావాలంటే 25-30 సంవత్సరాలలోపు వాళ్ళు. విలన్ గ్యాంగ్ కావాలంటే ఐదుగురు. ఫాదర్ క్యారెక్టర్‌కి 40-50 సంవత్సరాలలోపు వారు. మదర్ క్యారెక్టర్‌కి 40-50 సంవత్సరాలలోపు వాళ్ళు. ప్లీజ్ సెండ్ యువర్ ప్రొఫైల్స్ అలాంగ్ విత్ 2 ఫోటోస్ అని ఇక్కడ డైరెక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకే కాకుండా నేను మీకు లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేశాను కదా! సినిమా అనేది మేక్ చేయడం కాదు, సినిమా రిలీజ్ చేయడానికి పడాల్సిన కష్టాలేంటి అనేది మీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే 5,00,000లో సినిమా చేస్తాను, 10,00,000లో సినిమా చేస్తాను, దాన్ని ఓటీటీకి అమ్ముతానంటారు. ఓటీటీ వాళ్ళేమన్నా అంత పిచ్చోళ్ళా అండి? వాళ్ళు అన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక ఓటీటీ సామ్రాజ్యం నిర్మించుకొని నెలకి కనీసం 399 ఒకడడిగితే సంవత్సరానికి 399 ఒకళ్ళు అడిగితే, సంవత్సరానికి రూ. 1000 అడిగే వాళ్ళు కొంతమంది ఉంటే, సంవత్సరానికి 2,000 అడిగేవాళ్ళు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ దగ్గర దగ్గర 10,00,000 మంది సబ్స్క్రైబర్స్‌ని పెట్టుకొని వాళ్ళు నెలకి ఇంత ఫండింగ్ అనేది తీసుకుంటా ఉన్నారు. ఒకసారి క్యాలిక్యులేటర్ ఇప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం నేను మీకు క్యాల్సి చేసి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అనుకుందాం. వన్స్ సారీ వన్స్ టెన్స్ 100,000 10,000 ల్యాక్స్ 10 ల్యాక్స్ 10,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అనుకుందాం. ఇంటూ ₹1000 ఈక్వల్ టు వన్స్ టెన్స్ 100,000 10,000 ల్యాక్స్ 10 ల్యాక్స్ క్రోర్స్ 10 క్రోర్స్ 100 క్రోర్స్ అంటే 100 కోట్లు ఒక సంవత్సరం మీద ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద వీళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు. లెట్ అస్ అస్యూమ్ ఇదే 10,00,000 మంది సబ్స్క్రైబర్లు 100,000 10,000 ల్యాక్స్ 10 ల్యాక్స్ 10,00,000 మంది సబ్స్క్రైబర్లు ఇంటూ ₹399 తీసుకుంటున్నారు అనుకుందాం. వన్స్ టెన్స్ 100,000 10,000 ల్యాక్స్ 10 ల్యాక్స్ క్రోర్స్ 10 క్రోర్స్ 39 కోట్లు అంటే సుమారుగా ఒక 40 కోట్లు వీళ్ళు దీని మీద ఎర్న్ చేస్తున్నారు. 40 కోట్లు వాళ్ళు ఎర్న్ చేస్తున్నప్పుడు మీ దగ్గర నుండి 5,00,000 10,00,000 సినిమా తీసుకున్నట్లయితే మీరు ఎలాంటి కెమెరాలు వాడతారు, ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతారు, ఎలాంటి ఒక ఆర్టిస్టులు వాడతారు, ఎలాంటి ఒక రైటర్ని కనీసం విజయ్ నాగబేరు లాంటి ఒక రైటర్ని ఏమైనా హైర్ చేసుకోగలుగుతారా? ఏమీ చేసుకోలేనప్పుడు మీ సినిమాని ఎందుకు తీసుకుంటారు అనేది నేను మీకు చెప్పేది. ఇప్పుడు వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు వాళ్ళకి సంవత్సరం అయ్యేటప్పటికి 40 కోట్లు ఇస్తున్నారు. ఎందుకు? అరే బాబు నాకు మంచి కంటెంట్ ఇయ్యిరా, నాకు వారానికి ఒకసారి మంచి కంటెంట్ ఇయ్యి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు నేనేమంటాను అంటే మంచి కంటెంట్ ఇవ్వటం కోసం వాళ్ళు 40 కోట్లు అంటే దీన్ని డివైడెడ్ బై 52 వారాలు. 52 వారాలు అంటే సమ్‌వేర్ అబౌట్ 100,000 10,000 లాక్స్ 10 లాక్స్ 76,00,000 ఒక వారానికి వాళ్ళు పే చేస్తున్నారు. ఒక వారానికి 76,00,000 ఇస్తున్నారు. ఈ 76,00,000 తోటి వాళ్ళు ఎలాంటి ఒక కంటెంట్‌ని ఇవ్వాలి మరి? ఇది ₹399 సబ్స్క్రిప్షన్ వాల్యూ నేను చెప్తున్నాను. ఇదే ₹1,000 సబ్స్క్రిప్షన్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఈటీవీ విన్ నాకు తెలిసి నెలకు ₹99 ఏముంది అంటే వాళ్ళు సంవత్సరానికి సమ్‌వేర్ అబౌట్ 1,200 ఏమో చార్జ్ చేస్తున్నారు. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఇంత అమౌంట్ అనేది వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి బెస్ట్ కంటెంట్ అనేది ఇవ్వటం అనేది బాధ్యత. కాబట్టి వాళ్ళు ఒక 50,00,000 ₹1,00,00,000 చేసుకొని వచ్చిన దానికైతే 50,00,000 చేసుకొని వస్తే 70,00,000 వాళ్ళు ఇవ్వడానికి ప్రిపేర్డ్‌గా ఉన్నారు. లేదు ₹1,00,00,000 చేసుకొని వస్తే 1,50,00,000కి చేయడానికి ప్రిపేర్డ్‌గా ఉన్నారు. ఇప్పుడు నేను పేరు చెప్పను కానీ ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒకసారి మాట్లాడుతూ అన్నాను, సార్ మీరు ఎటు సినిమాలకు మమ్మల్ని ఇది కానివ్వలేదు, కనీసం ఓటీటీ కన్నా చిన్న సినిమాలు బ్రతకనివ్వచ్చు కదా అంటే, దానికి ఆయన చెప్పింది ఏంటి అంటే, ఓకే విజయ్ గారు నేను తీసుకుంటాను, ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ఎంతవరకు జెన్యూన్‌గా చేసుకొని వస్తున్నారో చెప్పండి. 5,00,000 10,00,000 చేసుకొని వచ్చి వాళ్ళు 50,00,000 60,00,000 అని అంటున్నారు సార్. నేను 40 సంవత్సరాల నుండి ఇదే ఇండస్ట్రీలో కొట్టించుకొని ఉంటున్నాను. ఈ 40 సంవత్సరాల్లో బట్టి నాకున్న అనుభవం బట్టి ఒక ఫ్రేమ్ చూసేసి దానికి ఎంత ఖర్చయిందో నేను చెప్పలేనా? వాళ్ళు నా దగ్గరకు వచ్చి 50,00,000 60,00,000 అంటున్నారు అంటే నేను ఎలా నమ్మగలను సార్? అందులో కనీసం ఒక రైటర్ ఉన్నాడా? ఒక మంచి టెక్నీషియన్ ఉన్నాడా? పలానా టెక్నీషియన్‌కి నేను ఎంత అమౌంట్ ఇచ్చాను అనేది చూపించమనండి. ఏమీ లేకుండా 50, 60,00,000 ఎలా ఖర్చయింది? నన్ను నమ్మమంటే నేను ఎలా నమ్మమంటారు అనే టైప్‌లో ఆయన అడగటం జరిగింది. నాకు కరెక్ట్ అనిపించింది. మళ్ళా ఆయన ఇంకోటి ఏం చెప్పాడు, సరే ఎవ్వరొద్దండి దాని మీద విజయ్ నాగబేరు మాటలు అనే ఒక టైటిల్ కార్డ్ చూపించండి నాకు. చూపించినట్లయితే నేను దాన్ని ఔట్‌రేట్ కొనేస్తాను. ఇలా కొనేసుకుంటాను నేను. కొనేసుకొని మీరు 50,00,000 చేసుకొని వస్తానంటారా? 70,00,000కి నేను
తీసేసుకుంటాను. లేదు ₹1,00,00,000 చేసుకొని వచ్చానంటారా? 1,50,00,000 నేను ఇవ్వటానికి ప్రిపేర్డ్‌గా ఉన్నాననే టైప్‌లో ఆయన చెప్పడం జరిగింది. సో, ఆయన చెప్పింది జెన్యూనే కదా! ఇందులో తప్పేముంది? ఆయనకు ఒక సాచురేటెడ్ పర్టిక్యులర్ ఆహ్, దాని నుండి సంవత్సరానికి ఒక 40,00,00,000 నాకు సంపాదన వస్తున్నప్పుడు, ఆ 40,00,00,000కి తగ్గ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తేనే నాకు నెక్స్ట్ ఇయర్ వాడు కంటిన్యూ అవుతాడు ఆ సబ్‌స్క్రైబర్ అనేవాడు. లేదనుకోండి ఆ 10,00,000 సబ్‌స్క్రైబర్లు కాస్త 1,00,000 మంది సబ్‌స్క్రైబర్లు అయిపోతారు. అప్పుడు 1,00,000 ఇంటూ 400 యేసుకుంటే అగైన్ సమ్‌వేర్ అబౌట్ ఎంత 4,00,00,000 అవుతది. ఎక్కడ 40,00,00,000 ఎక్కడ 4,00,00,000 అంటే ఎవడి కోసమో ఎవడో ఎవడి కెరియర్‌ని స్పాయిల్ చేసుకోవాలి. సో, నేను మీ అందరికీ చెప్పేదదే. మనం సినిమా చేయటం కాదు. సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. దీంతో పాటు ఇంకొకటి కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం సినిమా చేద్దాము అనుకుంటున్నాం కదా! ఆ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు రిలీజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,00,000 సినిమా చేసిన తర్వాత మళ్ళా 50,00,000కి మనం పబ్లిసిటీ చేసుకోవాలంటారు. ఎందుకు? ఇప్పుడు మనం ఫస్ట్ టైమ్ మనం సినిమా చేసాం కాబట్టి మనకు ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ఉండరు. సో, వాళ్ళేం చేస్తారు ఇప్పుడు 300 థియేటర్‌లో మనం రిలీజ్ చేసుకోవాలంటే మనమే క్యూబులు కట్టుకోవాలి. మనమే డీటీఎస్‌లు కట్టుకోవాలి. మనమే ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి పే చేసుకొని మనమే రిలీజ్ చేసుకోవాలి. సో, ఒక 300 థియేటర్లలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం థియేటర్లకి రెంట్‌లు కూడా కట్టుకొని ప్రైమ్ థియేటర్స్ లైక్ సప్తగిరి, ఆర్టీసీ క్రాస్ రోడ్సు ఆహ్, ఆహ్, కొన్ని మెయిన్ థియేటర్స్ ఉన్నాయి. సో, అలాంటి వాటిల్లో మనమే రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే ఒక పరిస్థితి ఉంటుంది. సో, అలాగ మనం రిలీజ్ చేసుకోవటానికి మనకయ్యే ఖర్చు కావచ్చు. ఇది మొత్తం మనమే పెట్టుకోవాల్సుంటుంది. ఎందుకంటే మనం మొదటిసారి చేస్తున్నాం కాబట్టి. అదే మన పేరు సితారా ఎంటర్‌టైన్‌మెంట్సో, మైత్రి మూవీ మేకర్సో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే అరే! ఈ సినిమాలో మనకు లాస్ వచ్చినా నెక్స్ట్ సినిమా మళ్ళా మనకే ఇస్తారు కాబట్టి మనం గెయిన్ చేసుకోవచ్చని ఆ సో కాల్డ్ రెస్పెక్టివ్ ఎగ్జిబిటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, బయ్యర్లు కావచ్చు, మన సినిమాని కొనుక్కోవటానికి ఎంతో కొంత పాసిబిలిటీస్ ఉంటాయి. సరే ఇది మొత్తం వదిలేద్దాం. ఇప్పుడు పబ్లిసిటీ అంటే మీరు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నట్లయితే ఈ నెంబర్‌కి కాల్ చేయండి అని నంబర్‌లు ఇస్తారు. మీరు సరదాగా అక్కడ ఉన్న నెంబర్‌కి డయల్ చేసి ఫోన్ చేయండి. వాళ్ళేం చేస్తారంటే ఒక ఇంటర్వ్యూ వాళ్ళకి ఫోన్ చేసి మీరేం చేస్తారంటే, సార్ నేను ఇలాగ ఒక 50,00,000లో ఒక చిన్న సినిమా చేసుకున్నానండి. దాన్ని నేను ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ సుమన్ టీవీకొచ్చి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. నాకొక స్లాట్ ఇస్తారా అని అడగండి. వాళ్ళు ఆన్ ద ఫేస్ 60,000 ఏమో అడుగుతారు. ఏది? మీకు ఎదురు ఇంటర్వ్యూ తీసుకోటానికి మీ దగ్గర 60,000 అడుగుతారు. 60,000 ఇస్తే మీకు ఇంటర్వ్యూ చేస్తానంటారు. ఎందుకు అంటే, ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తే నాకు వ్యూస్ ఏమి రావు. 100, 200 వ్యూస్ వస్తాయి. ఎందుకంటే మీరెవడికి తెలియనోడు కాదు కాబట్టి. కాబట్టి దాని మీద నాకెటు వ్యూస్ రాకపోతే రెవెన్యూ రాదు. రెవెన్యూ రానప్పుడు నాకేంటి కనీసం మీ దగ్గర నుండైనా రెవెన్యూ కావాలి కదా! అంటారు. ఇప్పుడు కనీసం ఒక 3, 4 ఇంటర్వ్యూలు సుమన్ టీవీ వాళ్ళకివ్వాలి. అలాగే హిట్ టీవీకివ్వాలి. అలాగే ఐ డ్రీమ్ వాళ్ళకివ్వాలి. ఇలాగ ఇంటర్వ్యూ చేసి కొన్ని శాటిలైట్ ఛానెల్స్ ఉన్నాయి. వాటికివ్వాలి. అలాగే మెట్రో దగ్గర నుండి, బస్సు దగ్గర నుండి, ఆటో దగ్గర నుండి ప్రతి ఒక్క దగ్గర ప్రమోషన్ స్టిక్కర్లు అంటించాలి. అలాగే వాల్ పోస్టర్లు అంటించాలి. వీటన్నిటికి ఎంత ఖర్చవుతుంది? ఓన్లీ థియేటర్ క్యూబులు, రెంట్లు అయి మొత్తం చూసుకుంటే అదే 10,00,000 ఖర్చయితే, ఇప్పుడు నేను చెప్పిన సో కాల్డ్ ఈ మొత్తం ఇంకో 10,00,000 ఖర్చయితే, ఇంకా మనకు తెలియని ఖర్చులు ఇంకో 20, 30 లక్షలుంటాయి. నేనేమంటాను అంటే, ఇలాగ మనం రిలీజ్ చేసుకుంటే థియేటర్ ఫుట్ కౌంట్ అనేది వస్తుంది. థియేటర్ ఫుట్ కౌంట్‌ని బట్టే ఓటీటీ అనేవాడు మనల్ని అప్రోచ్ అవుతాడు. లేదు అంటే ఎప్పటికి ఓటీటీ అనేవాడు మనల్ని అప్రోచ్ అవ్వడు. ఆ సినిమా బిజినెస్ కూడా అవ్వదు అనేదే నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9949003142. ఐ రిపీట్ 9949003142. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! బట్ ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.